యాజ్ ఎ పేరెంట్ గా పిల్లల సేఫ్టీ ఎప్పుడు మన మైండ్ లో ఉంటూనే ఉంటుంది. పిల్లలు చిన్నగున్నా లేకపోతే పెద్దగా వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినా సరే పేరెంట్స్ కి వాళ్ళ సేఫ్టీ గురించి ప్రికాషన్స్ తీసుకోవాలనే నేచర్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఇంట్లో బయట ఇంకా ఆన్లైన్ లో పిల్లలకి పొటెన్షియల్ డేంజర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే పిల్లల కోసం ఒక సేఫర్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. వీడియో మొత్తం కూడా సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేశాను. టోటలీ 5 సెగ్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఇంకా సబ్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. సెగ్మెంట్ నంబర్ 1, హోమ్ సేఫ్టీ. పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంట్లోనే కాబట్టి మనం ఫస్ట్ హోమ్ సేఫ్టీ గురించి చూద్దాం. ఇది చాలా క్రూషియల్. సో పాయింట్స్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. నంబర్ 1 వచ్చేసి కిచెన్ సేఫ్టీ. కిచెన్ లో పిల్లల్ని హార్మ్ చేసే వస్తువులు చాలా ఉంటాయి. లైక్ షార్ప్ నైఫ్స్ కావచ్చు, వేడి గిన్నెలు కావచ్చు, స్టవ్ మీద హాట్ ప్యాన్స్ కావచ్చు, ఇంకా గ్లాస్ ఐటమ్స్ లాంటివి. సో నెక్స్ట్ టైం పిల్లలు మీతో పాటు కిచెన్ లో ఉన్నప్పుడు వీటితో కేర్ఫుల్ గా ఉండండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొందరు చిన్న పిల్లలు గ్యాస్ స్టవ్ నాబ్స్ ను తెలియకుండా ఆన్ చేసేస్తారు. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే స్టవ్ నాబ్స్ కవర్స్ ని యూజ్ చేయండి. పిల్లలు కొంచెం పెద్దవారైతే స్టవ్ విషయంలో పేరెంట్స్ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవెన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలకు పేరెంట్స్ సూపర్విజన్ అనేది ముఖ్యం. పాయింట్ నంబర్ 2, ఎలక్ట్రికల్ సేఫ్టీ. ఎలక్ట్రికల్ కార్డ్స్ ను పిల్లలకి దూరంగా పెట్టండి. ఎలక్ట్రికల్ సాకెట్స్ పిల్లల హైట్ లో ఉంటే వాటిని కవర్ చేయండి. ఈ బిజీ లైఫ్స్ లో చాలా మంది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేయకుండానే వదిలేసి వెళ్తుంటారు. ఆ వైర్స్ ని పిల్లలు నోట్లో తెలియకుండా పెట్టుకున్నారనుకోండి, చాలా రిస్క్ అవుతుంది. అందుకే చార్జర్స్, ప్లగ్స్ ని ఆఫ్ చేసి పిల్లలకి దూరంగా పెట్టండి. ఇంకా చాలా మంది హీటర్స్ ని కూడా పెట్టేసి అలానే వదిలేస్తుంటారు. ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్ గా పిల్లలకి దూరంగా పెట్టడం మంచిది. ఇంకా ఇంట్లో టెర్రస్ పైన కూడా ఏమైనా వేర్ వైర్స్ ఉంటే వాటిని కూడా రిపేర్ చేయించుకోండి. మీరు సేఫ్ గా ఉంటారు, మీ పిల్లలు కూడా సేఫ్ గా ఉంటారు. నంబర్ 3, ఫర్నిచర్ సేఫ్టీ. ఇంట్లో ఏమైనా హెవీ ఫర్నిచర్ ఉంటే దాన్ని ఒక సైడ్ కి పెట్టేసి సెక్యూర్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు దుంకడం, ఎగరడం లాంటివి ఇష్టపడతారు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు బుక్ షెల్ఫ్ లేదా టీవీ స్టాండ్స్ పైన మీద కూడా వాళ్ళు క్లైమ్ చేయడానికి చూస్తే అవి సెక్యూర్ గా సెట్ అయి లేవనుకోండి, చాలా డేంజర్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు ఫర్నిచర్ ఎడ్జెస్ కూడా షార్ప్ గా ఉంటాయి. ఆ షార్ప్ ఎడ్జెస్ వాళ్ళని హార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఎడ్జెస్ ని కూడా ప్రాపర్ గా కవర్ చేసేసుకోండి. నౌ సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే అవుట్డోర్ సేఫ్టీ. అవుట్డోర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. పార్క్ లో అయినా లేదా ఇంటి బ్యాక్ యార్డ్ లో అయినా కూడా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. ఇందులో నంబర్ 1 పాయింట్ వచ్చేసి సేఫ్ ప్లే ఏరియా. పిల్లల ప్లే ఏరియా సేఫ్ గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఏమైనా బ్రోకెన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోండి. స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఉంటే ప్రాపర్ గా గేట్ ఉందా, ఫెన్సింగ్ ఉండేలా చూసుకోండి. పాయింట్ నంబర్ 2, స్ట్రేంజర్ డేంజర్. పిల్లలకి స్ట్రేంజర్స్ తో ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్పించండి. దీని మీద నేను డీటెయిల్ గా వీడియో చేశాను, హౌ టు సేవ్ మై చైల్డ్ ఫ్రమ్ బ్రూటల్ సిచ్యువేషన్స్ అని. దాన్ని ఖచ్చితంగా చూడండి. పాయింట్ నంబర్ 3, రోడ్ సేఫ్టీ. ఆల్వేస్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు పిల్లల హ్యాండ్ పట్టుకొని మాత్రమే రోడ్ క్రాస్ చేయండి. ఇంపార్టెంట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, జీబ్రా క్రాసింగ్, వీటి గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. రోడ్ మీద పిల్లల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేయకండి. నెక్స్ట్ సెగ్మెంట్ నంబర్ 3 వచ్చేసి హెల్త్ అండ్ హైజీన్. హెల్త్ అండ్ హైజీన్ అనేది పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడంలో సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. పిల్లలకి ప్రాపర్ హైజీన్ హ్యాబిట్స్ ని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చాలా ఇల్నెస్ నుంచి దూరం పెట్టొచ్చు. దాంట్లో నంబర్ 1, హ్యాండ్ వాషింగ్. తినే ముందు, బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలని పిల్లలకి ఎంకరేజ్ చేయండి. హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సాంగ్ పాడుతూ దాన్ని పిల్లల కోసం ఫన్ యాక్టివిటీగా చేయించండి. పాయింట్ నంబర్ 2, వ్యాక్సినేషన్స్. పిల్లలు పుట్టినప్పటి నుంచి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ని మెయింటైన్ చేయండి. సీరియస్ డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సినేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. వ్యాక్సినేషన్ గురించి ఇంకా బెటర్ గా ఇన్ఫర్మేషన్ కోసం దగ్గరలో ఉన్న హెల్త్ ఎక్స్పర్ట్స్ ని అడిగి తెలుసుకోండి. పాయింట్ నంబర్ 3, హెల్దీ ఈటింగ్. పిల్లలకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా హోల్ గ్రెయిన్స్ తో నిండి ఉన్న ప్రాపర్ డైట్ ఇవ్వండి. ప్రాపర్ న్యూట్రిషన్ వల్ల పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. మంచి డైట్ పిల్లల్ని హెల్దీ అండ్ స్ట్రాంగ్ చేస్తుంది. ఏజ్ ప్రకారం పిల్లలకి ఏ డైట్ సూటబుల్ ఒక ఎక్స్పర్ట్స్ ని అడిగి లేకపోతే మీరే రీసెర్చ్ చేసి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ సెగ్మెంట్ నంబర్ 4 వచ్చేసి డిజిటల్ సేఫ్టీ. ఈ డిజిటల్ యుగంలో ఫిజికల్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో డిజిటల్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. దాంట్లో పాయింట్ నంబర్ 1, పేరెంటల్ కంట్రోల్స్. పిల్లలు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ చూడకుండా అన్ని డివైసెస్ లో ఈ పేరెంటల్ కంట్రోల్స్ ని సెటప్ చేసుకోండి. పిల్లల ఆన్లైన్ యాక్టివిటీను, వాళ్ళు ఎలాంటి వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నారని మానిటర్ చేయండి. పాయింట్ నంబర్ 2, పర్సనల్ ఇన్ఫర్మేషన్. పిల్లలకి ఆన్లైన్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దని ముందు నుంచే చెప్పండి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి స్టార్టింగ్ నుంచే టీచ్ చేయండి. పాయింట్ నంబర్ 3, సైబర్ బుల్లింగ్. ఈ సైబర్ బుల్లింగ్ గురించి పిల్లలతో డిస్కస్ చేయండి. పిల్లలు ఎలాంటి ఆన్లైన్ బుల్లింగ్ ఫేస్ చేసినా పేరెంట్స్ తో చెప్పాలని మోటివేట్ చేయండి. సో దట్ వాళ్ళు ఇవి ఫేస్ చేసినా మీతో హానెస్ట్ గా షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ 5th సెగ్మెంట్,
నా ఫేవరెట్ సెగ్మెంట్ ఎమోషనల్ సేఫ్టీ. ఎమోషనల్ సేఫ్టీ అనేది పిల్లలు గ్రో అయ్యే కొద్దీ చాలా అంటే చాలా క్రూషియల్ గా మారుతుంది. పిల్లల కోసం ఇంట్లో ఒక సపోర్టివ్ అండ్ లవింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో పాయింట్ నంబర్ 1, ఓపెన్ కమ్యూనికేషన్. పిల్లల్ని ఓపెన్ గా కమ్యూనికేట్ చేయమని ఎంకరేజ్ చేయండి. పేరెంట్స్ తో ఫియర్ లేకుండా అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చని పిల్లలకి తెలియజేయండి. పాయింట్ నంబర్ 2, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ ని బిల్డ్ చేయడానికి పాజిటివిటీని ఎంకరేజ్ చేయండి. పిల్లల చిన్న చిన్న ఎఫర్ట్స్ ని కూడా వాటిని మెచ్చుకోండి. పిల్లల్లో పాజిటివిటీని నింపండి. పాయింట్ నంబర్ 3, కన్సిస్టెంట్ రొటీన్. పిల్లల కోసం ఒక కన్సిస్టెంట్ రొటీన్ ని మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ వల్ల పిల్లల ఫ్యూచర్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇంకా లిఫ్ట్స్ దగ్గర, కార్స్ లో, స్టేర్స్ దగ్గర పిల్లల్ని సేఫ్ గా చూసుకోండి. ఇంకా పిల్లల సేఫ్టీ ఎక్కడెక్కడ ఇంపార్టెంటో కింద కామెంట్స్ లో తెలపండి. సో దట్ వేరే పేరెంట్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మీ లైఫ్ లో యూజ్ అవుతున్నాయని నేను ఆశిస్తున్నాను. పిల్లల్ని సేఫ్ గా చూసుకోవడం ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఈ అవేర్నెస్ మీతోనే ఆగిపోకుండా అందరితో షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ న్యూ ఛాలెంజెస్, ప్రపంచంలో జరిగే చేంజెస్ గురించి మనం అందరం ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి కాబట్టి ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే అందరు పిల్లలు బాగుండాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా పేరెంటింగ్ అండ్ అడ్వైజెస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.